హాయ్ ఫ్రెండ్స్, మన ప్రాంతంలో ఈ కాంగ్రెస్ ఆడించడానికైతే ఆంధ్ర నుంచి ఒరిస్సాకి వెళ్ళిపోతున్నానండి. నేనైతే 3 గంటలకు బయలుదేరిన. ఉదయం 3 గంటలకు బయలుదేరి 4 గంటలకు గంట తర్వాత గంట చేరుకున్నానండి. మెల్లిగెళ్ళి ఒకటే కదా బరువు ఉంటుంది, బేగు మోసుకొని వెళ్ళాను అక్కడ వరకు. కాంగ్రెస్కి అయితే ఒడిశాలో ఆయిల్ బాగా వస్తుందని చెప్పి ఒడిశాకి వెళ్ళిపోతారండి. ఇక్కడ నైట్ ఆటో అయితే ఉండిపోతారు. చూసారు కదా, కాంగ్రెస్కి అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ టబ్బు అక్కడ 50 కేజీలకి అయితే 250-30 రూపాయలు తీసుకుంటారండి. చాలా తక్కువ అనమాట. మన ఆంధ్రాలో కూడా ఎక్కువ. ఎందుకంటే ఒక్కొక్క లీటర్ ఒక్కొక్క కేజీని మన ప్రాంతంలో 10 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటారు. అక్కడైతే చాలా తక్కువ అని చెప్పి చౌక అని చెప్పి అక్కడ వెళ్ళిపోతారండి ఆడించడానికి. ఈ విధంగా అయితే మిల్లు ఆడిస్తుంటారు మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో. మన ప్రాంతం ఇలాగా ఇక్కడ ఆడిస్తారు. మనం చూసారు కాంగ్రెస్ పీకర్ అయితే ఈ విధంగా ఉంటాయి. అక్కడ మిషన్లో వేసేస్తారు. చూసారు కదా, ఇక్కడ ఈ మిల్లు ఉంది కదా, మిల్లులో వేసేస్తే మనకు చాలా చక్కగా ఆయిల్ అయితే వచ్చేస్తుందండి. చూపిస్తాను మీకు, ఆయిల్ ఇలా వస్తుంది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నీట్గా ఆడిస్తారు. ఇక్కడికి లైన్ టు లైన్ అండి. ఎవరైతే ముందు కదా ఆల్రెడీ అయిపోతుంటుంది. నేను ఆడించడానికి నాకైతే 10:30 అయిందండి. నాది ఆడేటప్పుడు నా బెల్ట్ కూడా తెగిపోయింది. మిల్లు బెల్ట్ తగ్గిపోతే చాలా టైం పట్టింది మాకు. 10 గంటలకు అయిపోయింది, 12 గంటలకు అయిందండి మాకు. ఆ విధంగా టైం అయితే పట్టించింది ఫ్రెండ్స్. ఆయిల్ ఎందుకు వాడుతుంటే మా ప్రాంతంలో జలుబు దగ్గు చేయకుండా వేడిగా ఉంటుంది. ఎప్పుడు చల్లటి ప్రదేశంలో వేడిగా చేస్తుంది, ఒళ్ళంతా ఎప్పుడు హీట్గా ఉంటుంది అని చెప్పి ఈ ఆయిల్ అయితే మన ప్రాంతంలో వాడతారండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాపడానికి, పుట్టిన పిల్లలకి కాపడానికి కూడా ఇది ఉపయోగిస్తాం మా ప్రాంతంలో. తలకు రాసుకోవడానికి ఇది ఆయిల్ వాడితే డాండ్రఫ్ కానీ లేదంటే ఇటువంటిది ఏమి కానీ రాదండి. ఎందుకంటే ఆర్గానిక్ కదా, ఇది ఇటువంటి కెమికల్ వాడింది అనమాట. డైరెక్ట్గా మిల్లేసి వాడతారు. ఆ రోజు దంచుకొని చేసేవారు, దంచుకొని చెక్క పెట్టి చెక్కతో ఆయిల్ తీసేవారు. కానీ ఈ రోజుల్లో మిల్లు అయిపోయిందండి. ఎందుకంటే ఇప్పుడు దంచడానికి దంపుడు కర్రలు కానీ అన్నీ ఎవరు తయారు చేసేవారు లేరు కాబట్టి మిల్లు సింపుల్గా అయిపోతుంది కదా, మిల్లుకి పట్టుకెళ్ళిపోతారండి. ఈ విధంగా అయితే మన ఆయిల్ అయితే ఈ విధంగా తీయాలి. చూసారు కదా, ఇదిగో ఈ విధంగా పిండుకోవాలి. వాళ్ళకైతే ఈ పిండి కూడా చాలా ఉపయోగం అండి. ఎందుకంటే పంట పొలాలు వేసుకుంటే మనకి పంట పొలాల్లో చాలా నీట్గా వస్తుందండి. పంట పొలాల్లో ఒక సారం అయితే బాగా పెరుగుతుందండి. ఈ యొక్క బస్తా ఈ పిండి 1600 నుంచి 2000 అండి. ఆ విధంగా పడుతుందని చెప్పారు నేను అడిగితే. చూసారు కదా, ఈ విధంగా పిండుకుంటాం మన ఆయిల్ నీట్గా రావాలంటే మనకు. చూడండి, ఈ విధంగా అయితే మిల్లు అయితే ఈ విధంగా ఆడిస్తే ఈ విధంగా అక్కడ నుంచి వస్తుందండి. మిల్లు నుంచి వేడిగా ఉంటుందండి. చూసారు, డబ్బులు తీసి మారుస్తున్నారు. చాలా వేడిగా ఉంటుంది. చేయలేదు పొక్కులు వస్తుంది నాకైతే. చూడండి, ఈ విధంగా రుద్దలాగా ఎంత బాగా పిండి చేస్తే అంత బాగా ఆయిల్ వస్తుందండి మనకు. చూసారు కదా, ఈ విధంగా పిండిస్తుంది ఆవిడ. చూసారా ఎంత గట్టి, ఎంత చేయి పొక్కులు వచ్చేస్తాయి. మేమైతే పిండాము. మాకు 5 బోయిస్ అయితే వెళ్ళాం. బోయిస్ లేడీస్ అందరు వెళ్ళిపోతారండి. లేడీస్ కూడా నైట్ వెళ్ళి ఉండిపోతారు అక్కడికి అయితే వెళ్ళిపోయి. మా ప్రాంతం వాళ్ళు చెప్పారు కదా, ఇదిగో ఈ విధంగా అయితే మనకు మిల్లు ఉంటుంది. ఇది మిల్లు అనమాట. అనేక రకాల మిల్లు ఉన్నాయి మనకి ఇక్కడ. మంచి నూనెకి, వేటికి వాటికి అయితే దానికి అయితే మనకు అక్కడ మిల్లులు అయితే ఉన్నాయి. ఇది కాంగ్రెస్ ఆడించేది అనమాట. ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎంత ముద్ద పడుతుంది. అసలు గట్టిగా వచ్చి దృఢంగా ఉంటుందండి. దాన్ని పిండాలంటే చాలా కష్టం. వచ్చి పొక్కులు వచ్చేసి అన్ని ఇబ్బంది పడతాం. ఆయిల్ కావాలంటే ఖచ్చితంగా మనం పిండుకోవాలి. ఈ విధంగా కింద చూసారు కదా, ఆయిల్ ఆ విధంగా పడుతుంది అక్కడికి. ఫస్ట్ టైం వేసిన తర్వాత ఫస్ట్ టైం వేసి 2 టైం వేస్తే 3 సారికి మనం 2 సార్లు కూడా కలిపి చేస్తే 3 సారికి ఆయిల్ అయితే వస్తుంది. ఈ విధంగా ఆయిల్ కింద టబ్బు అయితే పెట్టారు. ఈ విధంగా వస్తుందన్నమాట మనకు. ఈ ఆయిల్ వచ్చి చిన్న బాటిల్ వచ్చి 100 రూపాయలు ఎబో ఉంటుందండి. ఎందుకంటే ఇది కాస్ట్ ఎక్కువ మన ప్రాంతంలో. మన గిరిజన ప్రాంతం వాళ్ళు ఈ ఆయిల్ని ఎక్కువ వాడతారు. ఎందుకంటే ఇది జబ్బులు, జ్వరాలు, జలుబు, బాడీ ఎప్పుడు వేడిగా ఉంటుంది, డాండ్రఫ్, ఎయిర్ ఫాల్ అంతా ఉండదు అన్నమాట. ఇప్పుడు వాడేది ఏంటంటే ఇప్పుడు ఈ కాంగ నూనె తగ్గించేసి కొబ్బరి నూనె, రకరకాల నూనె అయితే వాడుతున్నారు. అందువల్ల మనకి ఇప్పుడు అన్ని రకాలు చూడండి. మేమైతే ఇంత కష్టపడుతున్నాం, మగపిల్లలే. ఈ విధంగా అయితే బాగా నలుపుకోవాలి. అది పిండి చేసుకుంటే మనకి ఈ విధంగా ఎంత మన కుక్కులు వస్తాయి. ఫస్ట్ టైం వెళ్దాం మేమైతే. ఈ విధంగా అయితే మనకు ఉంది. ఆయిల్ అయితే బ్రహ్మాండంగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. ఆయిల్ని మేము వాడుతున్నాం పిల్లలు కాపాడడానికి, లేదా మనం రాసుకోవడం కూడా. నేను కూడా ఇటువంటి ఆయిల్ వాడతాను. మీ ప్రాంతంలో ఎటువంటి ఆయిల్ వాడతారు? ఈ ఆయిల్ని ఏ విధంగా మిల్లులో వేస్తారా లేదా చేతులు చేస్తారో తిరిగి. మా ప్రాంతం ఈ విధంగా అయితే మేము మా ఆంధ్ర నుంచి ఒడిశాకి అయితే వెళ్ళిపోయాము. మా బెచ్ అయితే ఈ విధంగా మేము పిండేసుకున్నామండి. ఆ పిండి ఆయిల్ అయితే పట్టుకొస్తాం మేమైతే. చాలా బాగుందండి ఆయిల్. ఎందుకంటే ఈ ఆయిల్ని తెచ్చి ఇంట్లో బాగా వేడి చేసి ఉంచుకుంటే స్టోరేజ్ 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఆయిల్ మన ప్రాంతంలో. కాస్ట్ ఎక్కువ. సంతకెళ్ళి కొనుక్కుంటే చాలా ఎక్కువ అండి. ఒక బాటిల్ చెప్పిన కదా 100 నుంచి 200 రూపాయలు తగ్గుతుంది. చిన్న బాటిల్, ఒక మందు బాటిల్ అంతా ఉంటుందండి. మనకి మందు 200 కొనుక్కుంటాం, అదే బాటిల్ 100 రూపాయలు 200 పలుకుతుందండి. ఆ విధంగా అయితే మన డిమాండ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన ప్రాంతంలో ఆయిల్ని చాలా నీట్గా వాడతాం మనం. ఎందుకంటే మన బాడీలో ఉన్నటువంటి జబ్బు, జ్వరాలు, దగ్గు, జలుబు కూడా తగ్గిస్తాయని చెప్పి మన వాళ్ళు నమ్ముతారండి ఆయిల్ని. అందుకే మన కాంగ నుండి మన ప్రాంతంలో వదలరండి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి అయినా ఆడించుకోవడానికి వెళ్ళిపోతారండి. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. మీరు ఏమని కూడా ఆయిల్ని తెలియదు మా ప్రాంతం.